నమస్తే అండి. మన గోదావరి జిల్లాలో ఒక దేవాలయంలో మనం వేసుకెళ్లిన బట్టలు స్నానం తర్వాత అక్కడ విడిచిపెట్టే ఆచారం ఉందండి. అయితే ఈ దేవాలయం కోనసీమ జిల్లాలో రావులపాలెం నుంచి కొత్తపేట వెళ్లే మార్గంలో మందపల్లి అనే చిన్న పల్లెటూరులో ఈ దేవాలయం కొలువై ఉందని మాకు తెలిసిందండి. అయితే ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోనే కాక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక శనీశ్వర స్వామి టెంపుల్ అంటండి. మనలో ఎవరైనా శత్రువులతో గాని, రుణాల బాధతో గాని, అలాగే రోగాల బాధతో గాని బాధపడుతుంటే ఈ శనీశ్వర స్వామి టెంపుల్ ఒక్కొక్కసారి వస్తాయండి. ఏలినాటి శని, అర్ధాష్టమి శని దోషాలు పోతాయని, ఇక్కడ తైలాభిషేకం చేస్తే ఎటువంటి శని దోషాలున్నా నివారణ అవుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం. అయితే ఈ దేవాలయం పేరు శ్రీ 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 మందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవస్థానం అంటండి. అందుకే ఈ ఊరిని మందపల్లి అని పిలుస్తారనుకుంటా. అయితే శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఆ రోజు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ పూజారులు చెప్పారండి. అయితే భారతదేశం మొత్తం మీద సాక్షాత్తు శనేశ్వరుని చేత ప్రతిష్ఠ చేయబడిన శివలింగం ఇది ఒక్కటే కావడం, అలాగే శివలింగానికి తైలాభిషేకం కేవలం నువ్వుల నూనెతో మాత్రమే అభిషేకం జరగడం, ఈ రెండు కూడా ఈ మందపల్లిలోనే కనిపిస్తాయండి. శ్రీ మందేశ్వర స్వామి వారితో పాటుగా సప్త మాతృకలచే ప్రతిష్ఠ చేయబడిన శ్రీ పార్వతీ అమ్మవారు శ్రీ మందేశ్వర శక్తి స్వరూపునిగా ఆది దంపతులై ఇక్కడ శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామివారులుగా కొలువై ఉన్నట్లు అక్కడి వారు చెప్తున్నారు. ముఖ్యంగా శని త్రయోదశి, మహాశివరాత్రి, త్రయోదశి తిథి, అమావాస్య తిథి, శని జయంతి వంటి వేడుకల్లో భక్తులు మరింత రద్దీగా ఈ ఆలయానికి చేరుతారని చెప్పి, అలాగే వాళ్ళు వేసుకున్న చెప్పులు, అలాగే పట్టుకెళ్లిన కొన్ని ఆభరణాలు కూడా అక్కడ విడిచిపెడతారని ప్రతీతి. స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ రోజు నూనె వస్తువులను ముట్టరాదు. అందువలన ఇక్కడ దేవస్థానం వారు నెయ్యితో చేసినటువంటి వంటలు వండించి వచ్చిన భక్తులకి భోజనాలు పెడతారని తెలిసిందండి. మీలో ఎవరైనా శని దోషాలతో బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించి వెళ్ళండి.